ఫ్రెండ్స్, ఈసారి బిగ్ బాస్లో టైటిల్ గెలిచేది ఒక్క ముగ్గురు పేర్లు బాగా వినపడిస్తున్నాయి. వాళ్ళు ఎవరంటే ఒకటి తనుజ, ఇమ్మాన్యుయల్, ఇప్పుడు రీసెంట్గా ఆర్మీ కళ్యాణ్, సో పవన్ కళ్యాణ్. సో తనుజకైతే సీరియల్లో అయితే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. లేడీస్లో అయితే మాత్రము అమ్మాయిలు, సీరియల్ చూసేవాళ్ళు, ఆడవాళ్ళు ప్రతి ఒక్కరు తనుజ గెలవాలని కోరుకుంటున్నారు. సో ఇమ్ముకైతే ఇంకా తెలుసు, జబర్దస్త్లో చేసినాడు, కామెడీ షో చేసినాడు, బాగా నవ్విస్తాడు, న్యాచురల్గా నవ్విస్తాడు. సో అతనికైతే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అతను కూడా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు కొత్తగా వినపడిస్తున్న పేరు కామన్ మ్యాన్గా వచ్చిన ఆర్మీ కళ్యాణ్. సో ఇతన్ని మన ఫ్యామిలీ వీక్ జరిగినప్పుడు ఇతని ఫ్యామిలీ ఎమోషన్స్ చూసినాము. అతను చిన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి ఎంత దూరం ఉన్నాడు, వాళ్ళ అమ్మ వాళ్ళు ఎంత కష్టపడ్డారు తను చదివించడం కోసము, తన ఫ్యామిలీకి ఎంత దూరం అయినాడు, ఎంత ప్రేమ దూరం చేసుకున్నాడు తల్లిదండ్రుల నుంచి అనేసి తను ఒక న్యాచురల్గా జరిగింది చెప్తే ఈ ఫ్యామిలీ ఎమోషన్కి ఆడియన్స్ అయితే బాగా కనెక్ట్ అయ్యారు. సో ఇతను ఎంత కష్టపడి పైకి వచ్చాడు, ఆర్మీలో జాబ్ చేస్తున్నాడు. సో ఇతను ఆట కూడా స్టార్టింగ్లో ఒక 2-3 వీక్స్ నార్మల్గా ఉంది. తర్వాత గేమ్ ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చినాడు. ఇప్పుడైతే జెన్యూన్గా ఆడుతున్నాడు. సో ఎవరితో ఎమోషన్స్ పెట్టుకోలేదు, ఎవరితో బాండింగ్ పెట్టుకోలేదు. ఏది మాట్లాడినా కరెక్ట్గా నిజాయితీగా మాట్లాడుతున్నాడు, నిజాయితీగా చెప్తున్నాడు, మంచి గేమ్ ఆడుతున్నాడు, ఫిజికల్ టాస్క్ బాగా ఆడుతున్నాడు. సో ఎవరితో గొడవలు లేవు, ఏదన్నా కానీ పర్ఫెక్ట్గా మాట్లాడుతున్నాడు. అందుకే ఇతను ఆర్మీ కళ్యాణ్ని ఈసారి బిగ్ బాస్ టాప్ 3లో అయితే ఖచ్చితంగా ఉంటాడు. విన్నర్ అయినాకనే ఖచ్చితంగా కొట్టే అవకాశాలు అయితే దండిగా ఉన్నాయి. ఓటింగ్ అయితే అనుకోకుండా ఆర్మీ కళ్యాణ్కి అయితే పెరిగిపోయింది. సో చెప్పలేము, లాస్ట్ మూమెంట్లో ఈ ఫిజికల్ టాస్క్లో ఎవరు ఎప్పుడు ఉండొచ్చు, ఎవరు కిందకి రావచ్చు ఓటింగ్లో చెప్పలేము. సో ఇప్పటికైతే మాత్రము టాప్లో అయితే ముగ్గురు ఉండేది. అది ఒకరు పెరగచ్చు, ఒకరు తగ్గచ్చు. తనుజ, ఇమ్మాన్యుయల్, ఆర్మీ కళ్యాణ్. సో నేనైతే మాత్రము ఫస్ట్ నాకు అనిపించిండేది అయితే ఒక్కసారైనా లేడీస్ టైటిల్ కొట్టాలనేసి. సో తనుజ అయితే పర్ఫెక్ట్గా ఆడుతుంది. సో ఏది ఉన్నా కానీ గట్టిగా మాట్లాడుతుంది, కొట్లాడుతుంది, సాధించుకుంటుంది. సో తనుజ అయితే నేనైతే ఖచ్చితంగా ఒక అమ్మాయి సరైన ఫస్ట్ టైం గెలవాలని కోరుకుంటున్నాను. కానీ అమ్మాయికి ఇద్దరు కాంపిటీషన్స్ అయితే పక్కా ఉంది. ఒకటి ఇమ్మాన్యుయల్ నుంచి, ఇంకొకటి ఆర్మీ పవన్ కళ్యాణ్ నుంచి. సో కమెడియన్స్ కూడా ఇంతవరకు టైటిల్ కొట్టలేదు. ఈ బిగ్ బాస్లో ఎంటర్టైన్ చేసేది ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఇప్పుడు సీజన్ 9 వరకు కమెడియన్సే ఎంటర్టైన్ చేస్తున్నారు. బిగ్ బాస్ ఇంతవరకు సక్సెస్ అయిందంటే దానికి కారణమే కమెడియన్స్. కానీ కమెడియన్స్ ఇంతవరకు కప్పు కొట్టలేదు. సో ఈసారి ఇమ్మాన్యుయల్ దాన్ని బ్రేక్ చేస్తాడా, కప్పు కొడతాడా లేదా అనేది ఇంకో 1 మంత్ ఆగితే తెలిసిపోతుంది. చూద్దాం బ్రదర్, ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు చెప్పండి.